అంటే ఎన్ని తలచినా ఏది అడిగినటువంటి పాటలో ఉన్నటువంటి థియలాజికల్ మిస్టేక్ ఏంటంటే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే అంటే నువ్వు సార్వభౌమాధికారుడు, అంతా నీ ఇష్టమే, నా ఇష్టం ఏం లేదు ఇక అని చెప్పడం. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ, నా ప్రార్థన ఆలకించు. ఇక నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి? మళ్ళీ అంతా నీ చిత్తం అయితే నీ ప్రార్థనకు విలువ ఏముంది? నీ ప్రార్థనకు వాల్యూ లేదు. అంటే దీంట్లో ఏముందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము, మానవుని యొక్క స్వేచ్ఛ. దేవుని యొక్క సార్వభౌమాధికారము కనుక మానవుని స్వేచ్ఛ కనుక బ్యాలెన్స్ అవ్వకపోతే ఇందులో ఉండేటువంటి రెండు పొరపాట్లు ఏంటంటే, ఒకటి, దేవుడు అయ్యాడు, మానవునికి స్వేచ్ఛ లేదు అంటే దేవుడు ఏమవుతున్నట్లు? ఆయన ఒక నియంతగా ప్రవర్తిస్తున్నాడు. మానవుని కనుక స్వేచ్ఛ లేదనుకోండి, మానవుడు ఏమవుతున్నాడు? ఇక్కడ మానవుడు ఒక రోబో అవుతున్నాడు, రోబోట్, ఒక యాంత్రిక మరమనిషి అవుతున్నాడు. వెరీ గుడ్, మరమనిషి. దేవుడేమో నియంత, మానవుడేమో మరమనిషి. కానీ దేవుడు నియంత కాదు, మానవుడు మరమనిష కాదు. దేవుడు మానవుణ్ణి మరమనిషిగా సృష్టించలేదు. దేవుడు ఒక నియంత కాదు. దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడంటే తన సొంతంగా, తన ఇష్టపూర్వకంగా దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి ప్రేమించాలని కోరుకున్నాడు. ఒకవేళ కనుక దేవుడే కనుక మానవుణ్ణి ఒక మరమనిషిలాగా తయారు చేయాలనుకుంటే ఏమండి, ఖచ్చితంగా మన అందరం ప్రపంచం అంతా ఎప్పుడో మారుమనిషి పొందుండే. అవునా కదా? ఇన్ని ప్రసంగాలు ఎందుకు, ఇన్ని క్లాసులు ఎందుకు? అవునా? ఇన్ని క్లాసులు ఎందుకు అని అంటే మీ పర్సనల్ డిగ్నిటీని, మీ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి మీ డిగ్నిటీకి భంగం కలిగించకుండా ఉండడం కొరకే దేవుడు ఇన్ని క్లాసులు మీకు చెప్పిస్తున్నాడు. గాడ్ నెవర్ ఓవర్ రూల్స్ ద డిగ్నిటీ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క డిగ్నిటీని ఎప్పుడు కూడా దేవుడు కాలరాయడు. మానవుని యొక్క డిగ్నిటీ ఎప్పుడు దేవుడు కాపాడుతుంటాడు. మానవునికి ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే, ఏడబ్ల్యూ టోజరో లేదా జాన్ వెస్లీ అనుకుంటాను, లేదా డిఎల్ మూడీ ఒక భక్తుడు రాశాడు, మానవుడినట దేవుడు ఎంతవరకు బ్రతిమలాడతాడటంటే, మానవుడు నరకానికి వెళ్ళిపోతానంటుంటే సరే నీ ఇష్టం, నరకానికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అంటే, గాడ్ రెస్పెక్ట్స్ ద హ్యూమన్ డిగ్నిటీ. గాడ్ రెస్పెక్ట్స్ ద హ్యూమన్ డిగ్నిటీ. ఇఫ్ హీ వాంట్స్ టు గో టు హెల్, హీ అలోస్ హిమ్ టు గో టు హెల్. అర్థమైందా నేను చెప్పింది? అంటే దేవుడు మానవుని యొక్క డిగ్నిటీని ఎంతవరకు గౌరవిస్తాడంటే, ఒకవేళ నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్నానంటే ఓకే నీ ఇష్టం వెళ్ళు. అంటే బలవంతంగా నువ్వు నరకానికి వెళ్ళలేదని జుట్టు పట్టుకొని లాక్కో వచ్చేటువంటి వాడు ఒకవేళ బలవంతంగా కనుక దేవుడు ఒక వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేశాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు డిక్టేటర్. దేవుడు ఎవరు? డిక్టేటర్. అంటే నా డిగ్నిటీని ఏం చేస్తున్నాడు? ఆయన కాళ రాస్తున్నాడు. కాళ రాసేటువంటి వ్యక్తిని ఏమంటా, నువ్వు నియంతవయ్యా, నువ్వు ఒక పోలీసువయ్యా, నువ్వు ఒక జడ్జి లాంటోడివి, నన్ను బలవంతంగా శిక్షించేటువంటి వ్యక్తివి అని నేను దూషిస్తాను. అందుకని దేవుడట మానవుడు నరకాగ్నికి వెళుతూ పరిగెడుతూ ఉంటే దేవుడు ఆ నరకపు యొక్క పొలిమేర్ల వరకు పరిగెత్తి అక్కడ దాకా బ్రతిమలాడతాడట. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను రానుపో అంటే వదిలేస్తాను. కానీ నరకం నుండి మాత్రం నిన్ను లాగడట. దేవుడు ఎంత గ్రేట్ అండి అసలు. ఈ సత్యం మానవునికి ఎక్కట్లేదు. అరే దేవుడు నన్ను ఇన్ని ప్రసంగాల ద్వారా ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన నా మానవ డిగ్నిటీని, నా మానవుని యొక్క గౌరవాన్ని ఆయన గౌరవిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నా మానానికి వదిలేశాడు. అంటే దేవుడు మానవుని సృష్టించి ఏం చేశాడంటే, అసలు చూడండి, మనం చేసిన వస్తువే మన మీద తిరగబడితే ఏం చేస్తాం చెప్పండి? మనం చేసిన వస్తువే మన మీద తిరగబడుతుంటే ఏం చేస్తాం? పోనీ పాపం అని చేస్తే నువ్వు నా మీద తిరగబడతావని చెప్పి దాన్ని కైమ చేసి మొత్తం కాల్ చేసి తుక్కు చేసి బయటపడేస్తాం. మన కన్న కొడుకు, మన కన్న కూతురే బాగా చూసుకొని వాళ్ళు మన మీద తిరగబడితే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? నేను ఇంత నిన్ను కనిపించేస్తే నువ్వే నా మీద తిరగబడతావు, గడారు బయటకు వెళ్ళిపోమని అంటాం. కానీ దేవుడు అలాంటోడుగా. అంటే దేవుడు ఎందుకు సృష్టించాడంటే, మానవుని సృష్టించిన తర్వాత వీడు నా మీద తిరగబడవచ్చు, నన్ను తిరస్కరించవచ్చు, నన్ను తిట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు అని అనుకొని మానవుడిని సృష్టించాడన్నమాట. అన్నీ భరించడానికి సిద్ధపడే సృష్టించాడు. అంత గొప్పోడండి దేవుడు. మనం ఎంత మూర్ఖంగా బ్రతుకుతున్నా కానీ భరించడానికి సిద్ధపడి, వీడు నా మీద తిరగబడతాడని తెలిసి, నన్ను దూషిస్తాడని తెలిసి, నన్ను తిరస్కరిస్తాడు, నన్ను తిడతాడని తెలిసి కూడా దేవుడు మానవుని సృష్టించాడు.
మనకు అలాంటి విషయం ఒక వ్యక్తి గురించి ముందు తెలిస్తే మనం అలాంటి వ్యక్తిని ఏమండి మనం అనుమతిస్తామా? అలాంటి వ్యక్తితో మనం స్నేహం చేస్తామా? నేను సుధాతో స్నేహం చేస్తున్నాను, ఆ వ్యక్తి నన్ను ఒక 4 రోజులు పోయిన తర్వాత నన్ను దూషిస్తాడు, తిడతాడని నాకు తెలిస్తే నేను ఆయనతో స్నేహం చేస్తాను, ఆయనతో తిరుగుతాను. కానీ దేవునికి ముందే తెలుసు మానవుని గురించి. అందుకని మానవుని గురించి మొత్తం తెలుసు కాబట్టి మానవుడు అలా చేస్తాడని తెలిసి దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? అలాగనే మన రిలేషన్షిప్స్ కూడా ఎలా ఉన్నాయంటే, మన రిలేషన్షిప్స్లో కూడా ఏం చేస్తుంటారంటే, భర్తలు కొంతమంది సార్వభౌమాధికారులాగా బిహేవ్ చేస్తుంటారు, డిక్టేటర్స్ లాగా బిహేవ్ చేస్తారు. నేను చెప్పింది చెల్లాలి అంతే, దట్స్ ఆల్ అని అంటున్నావా? యు ఆర్ ఎ డిక్టేటర్. యు ఆర్ నాట్ గాడ్ లైక్ మ్యాన్. దేవునిలో ఉన్న ఆ ఫ్రీ విల్ ఇచ్చేటువంటి మనస్తత్వం మనలో లేదన్నమాట. అందుకని రాజకీయ నాయకులు డిక్టేటర్సు, కొంతమంది పాస్టర్లు డిక్టేటర్సు, కొంతమంది ప్రసంగికులు డిక్టేటర్సు, కొంతమంది భర్తలు డిక్టేటర్సు, కొంతమంది టీచర్స్ డిక్టేటర్సు, కొంతమంది కంపెనీస్ యొక్క యజమానులు కూడా డిక్టేటర్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది సాతాన్ దగ్గర నుంచి వచ్చింది. దేవుళ్ళు ఆ లక్షణం లేదు. అందుకని భార్యకు కూడా భర్త ఎలా ఇవ్వాలంటే, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, ఫ్రీ విల్, నువ్వు నన్ను తిరస్కరించవచ్చు, నన్ను తిట్టచ్చు, నన్ను కొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పగలిగినప్పుడు అప్పుడు మనం దేవుని లక్షణము కలిగినటువంటి వాడు. అంటే దేవుడు మానవుని యొక్క హ్యూమన్ డిగ్నిటీని దేవుడు రెస్పెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు సార్వభౌమాధికార చిత్తంలో అంతా ఆయన చేయగలడు, జరిగేదంతా ఆయన చిత్తమే. కానీ అంత ఆయన చిత్తం అని చెప్పేసి మనం ఒకవైపు మనం చూసామనుకోండి, మరి మానవుని స్వేచ్ఛ సంగతి ఏంటి? మానవునికి స్వేచ్ఛ కూడా ఉంది. మానవుడు తన స్వేచ్ఛ ప్రకారము జీవించవచ్చు. అంటే వీడు దేవుణ్ణి తిరస్కరించవచ్చు, లేక దేవుణ్ణి అంగీకరించవచ్చు. ఆ ఫ్రీడమ్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. అందుకని గమనించండి, మానవుడు, అందుకే దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి మనం చదవగలిగితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేసి తిని వారు నా మీద, అదేంటి ఎవడయ్యా నువ్వు తిరగబడ్డానికి? ఎవడ్రా నువ్వు నా మీద తిరగబడ్డానికి? నేనేదో పోనీ పాపమని నా స్వరూపంలో సృష్టిస్తే అసలు నువ్వోడ్రా నా మీద తిరగబడ్డానికి? కానీ అసలు మానవుని పట్టుకొని నాశనం చేసి నరకాన్ని పంపిస్తే అడిగే దిక్కెవడు మనకి? ఎవడన్నా అడగలడా? లేదు. అడిగేటువంటి దమ్ము లేదు, అడిగేటువంటి ధైర్యం లేదు, అడిగేటువంటి హక్కు కూడా మానవునికి లేదు. బట్ స్టిల్ నెవర్త్లెస్ దేవుడు ఏమంటున్నాడంటే, వారు నా మీద తిరగబడి ఉన్నారని ఆకాశము భూమితో చెప్పుకుంటున్నాడు తన గోడు. ఇలాంటి నేచర్ ప్రతి హస్బెండ్కి ఉండాలండి, ఇలాంటి నేచర్ ప్రతి తండ్రికి ఉండాలండి, ఇలాంటి నేచర్ ప్రతి తల్లికి ఉండాలి, ప్రతి బోధకునికి ఉండాలి. అందుకని చాలామందితో నేను చెప్తుంటాను, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ యూ కెన్ ఫాలో, అదర్వైజ్ యూ కెన్ గో అవే, నో ప్రాబ్లం. బికాస్ ఐఎమ్ నాట్ బైండింగ్ యూ. నిన్ను బంధించట్లేదు. నేను ఒకవేళ బంధించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నిన్ను నా గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానంటే నాకు దైవ లక్షణం లేదు. అర్థం? చాలామందిని, ఎస్పెషల్లీ హస్బెండ్స్, చాలామంది హస్బెండ్స్ ఏంటంటే, చాలామంది మన భారతదేశంలో పట్టినటువంటి అతి భయంకరమైనటువంటి జబ్బు ఏంటంటే, అతి భయంకరమైన సాతాను స్ట్రాంగ్ హోల్డ్. అది చాలామందికి తెలియదు. సేటనిక్ స్ట్రాంగ్ హోల్డ్. అది మీరు తెలుసుకోవాలి. సత్యాలు ఇవి లోతైన మర్మాలు. సాతాను యొక్క దుర్గం ఏంటో తెలుసా? పురుషాధిక్యం. భర్తలు భార్యలను రాసి రంపాన పెట్టి ఏమైనా చేయొచ్చు భర్త, కానీ భార్య మాత్రం ఏం చేయకూడదు కదా. భార్య ఎవరితో మాట్లాడకూడదు, భార్య పక్క చూపు చూడకూడదు, భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళకూడదు, భార్య వాళ్ళ చుట్టాలు ఎవరైనా వస్తే వెంటనే వెళ్ళిపోవాలి. కానీ భర్త మాత్రం ఎన్ని వేషాలని వేయచ్చు. భర్త మాత్రం ఎన్ని పనికి మాల పనులు చేసినా కానీ భార్య మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ ఈ సిస్టమ్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఎక్కువగా ఉంది. అందుకని పురుషాధిక్యం అంటారు కదా. అందుకని ఇండియన్ కాంటెక్స్ట్లో ఉంటే ఆ జబ్బు క్రైస్తవులు కూడా సోకింది అది. కాబట్టి క్రైస్తవులమైన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ జబ్బులో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు లోకస్తులందరూ ఒక విధంగా జీవిస్తుంటే ఈ క్రైస్తవులు ఏంటి, వీళ్ళు మరొక విధంగా జీవిస్తున్నారనేటువంటి విట్నెస్ మనం లోకానికి చూపించగలం కదా. కొంతమంది అందరితో బయట బాగానే ఉంటారు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఏమవుతారు, చాలా సీరియస్గా ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా అంతే, రెండు వైపులు ఉందనుకోండి, ఒకవైపు కాదు. కొంతమంది స్త్రీలు బయట మాత్రం అందరితో బాగానే మాట్లాడతారు, భర్త దగ్గరికి వచ్చేసరికి మాత్రం ముఖం మాడుస్తారు, ముక్కు తిప్పుకుంటారు.
సో మనలో ఏం లేదంటే సార్వభౌమ. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవేగుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అబ్బా, ఏమీ ఆలోచన అండి దేవుని. దేవుని మనసు ఎంత గొప్పదండి. మనం ఏం దేవుడు, అరే ఎందుకయ్యా నువ్వు అలా బ్రతిమలాడుతున్నావు, నీ గోడంతా ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ వాడు మానవుడు, వాడిని గిరిగిర తిప్పేసి నరకంలో పంపించేసి ఎవడు అడుగుతాడు నిన్ను అసలు? సార్వభౌముడివి నువ్వు, ఆయన ఏమైనా చేయొచ్చు. మనలందరూ నరకాన్ని పంపించేవాడు అడిగేవాడు ఉన్నాడు దేవుణ్ణి? ఏమండి, మనలందరినీ నరకంలో పడేస్తే దేవుణ్ణి అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. కానీ దేవుని ప్రేమ ఎంత, అందుకంటాను కదా, మనకు దేవుడు సరిగా అర్థం కాలా, మనకు దేవుడు సరిగా అర్థం కాలేదు. అందుకని దేవుడు సరిగా అర్థం కాలేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నాం. దేవుడు సరిగా అర్థమైతే మనం వేరే విధంగా జీవిస్తాం. అందుకని ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. అందుకని దేవుడు ఆకాశం ఆలకించి భూమి చెవియగుమన్నాడు. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి సూర్యుడు తన కక్షని తప్పట్లేదు, చంద్రుడు తన కక్ష తప్పట్లేదు, నక్షత్రాలు తమ కక్ష తప్పట్లేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా, భూమి కూడా తన కక్షలో అది తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దాని యొక్క స్పీడు 3600 కిలోమీటర్లు పర్ అవర్. సూర్యుని చుట్టూ 3600 కిలోమీటర్, గంటకి 3600 కిలోమీటర్ల చొప్పున సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంత స్పీడ్తో తిరుగుతున్నా మనకేం అవ్వట్లేదు. ఏ రోజైనా భూమి అలిగి నేను తిరగనులే ప్రభా అని అన్న దాఖలాలు ఉన్నాయా? ఏంటి ప్రభా రోజు తిరుగుతున్నాను ప్రభా, ఇదేంటి ప్రభా, ఏ క్యా ఐసా కర్రే హమ్కో, నేను అవి ఏమంటారు సార్ తిరగడాన్ని, घूमने के लिए बहुत ट्रबुल हो रहा है, बहुत तग रहा हूँ, చాలా అలసిపోతున్నాను ప్రభా, ఇదేంటి ప్రభా పోయి నాకు రెస్ట్ కావాలి ప్రభా, 1 డే రెస్ట్ అంటే ఏమైపోతాం? వావ్, ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సూర్యుడు చూసి ఏంటి ప్రభా ఎప్పుడు నేను ఇక్కడే ఉండాలా? ఏమండి, పాపం గాంధీ తాత స్టాచ్యూ చేసి సెంటర్లో పెడుతుంటారు మన ఊర్లో, పల్లెటూరులో, అవునా కదా? గాంధీ సార్ స్టాచ్యూ ఇలా అంతే, లేదా అంబేద్కర్ స్టాచ్యూ ఇలా అంటాడు, ఇలా సార్ చెయ్యి ఇలా పెడుతుంటాడు. అదేంటి ప్రభా ఎంతసేపు చూసినా కానీ అంబేద్కర్ స్టాచ్యూ లాగా, గాంధీ తాత స్టాచ్యూ లాగా నేను ఎప్పుడు ఇక్కడే ఉండాలా? కొంచెం నేను భూమికి దగ్గరికి వెళ్ళి నేను కూడా చూస్తాను, అసలు విశాఖపట్నం బీచ్ చాలా బాగుంటుంది అంటే ఎట్లా ఉంటుందో చూస్తాను అని విశాఖపట్నం వచ్చాడు అనుకోండి సూర్యుడు, ఏమవుతాం? ఈయన ప్రతి పాయింట్ రాసేస్తున్నాడు. ఇలాంటి స్టూడెంట్స్ నాకు 2 దొరికితే చాలు, మొత్తం ఈ ప్రసంగాలన్నీ మొత్తం ప్రపంచం అంతా పాకిపోతాయి. నిజమే, ఇజ్రాయెల్ రాస్తున్నావు బాగానుంది, జీవిస్తున్నావా లేదా? జీవిస్తున్నాడులే, అది అడగొద్దు అంటారా? ఆ ఒక్కటి అడగొద్దు, అడగాలి. నేను అడగకపోతే ఎవడు అడుగుతాను నేను అన్నాడు. ఒకరు సూర్యుడు చూసి అదేంటి ప్రభా నన్ను ఎప్పుడు అమెరికాలో ఇవ్వట్లేదు, దూరంగా నుంచుతున్నావు, అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు, లండన్ వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కసారి వెళ్ళొస్తాను అమెరికా. ఏమైపోతుంది? అమెరికా ఉంటుందా? జర్మనీ ఉంటుందా? ఆస్ట్రేలియా ఉంటుందా? పాకిస్తాన్ ఉంటుందా? నథింగ్ డూయింగ్. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు ఉన్న స్థానంలోనే ఉంటున్నాడు, చంద్రుడు ఉన్న స్థానంలోనే చంద్రుడు ఉంటున్నాడు. భూమి తిరిగే తన కక్షలో భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుకని భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుంది. అర్థమైందా? అందుకని 360 రోజులు 3600 కిలోమీటర్లు పర్ గంటతో ఇది ఇంత స్పీడ్గా తిరుగుతుంటే ఏ రోజు ఆగట్లేదే. అంటే దేవుడు సృష్టించిన సృష్టములు అన్నీ పరిపూర్ణమైన విధేయత చూపిస్తున్నాయి దేవునికి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, మీరందరూ ఇంత పరిపూర్ణమైనటువంటి విధేయత నా ఎడలో చూపిస్తుంటే నా సారూప్యతలో చేయబడినటువంటి నరుడు వాడు మాత్రం అసంపూర్ణమైనటువంటి విధేయత నా ఎడలో చూపిస్తున్నాడు, ఇదేమైనా న్యాయమా అని అంటాడు. ఎంత గ్రేట్! నేను వానికి నా జీవం ఇచ్చాను, నా జీవము సూర్యుడా నీలో లేదు, చంద్రుడా నీలో నా జీవం లేదు, నక్షత్రాలు మీలో లేవు, భూమి నీలో లేదు. కానీ ఓ మానవుని నేను సృజించి నా సారూప్యతలో చేసి నా జీవాన్ని వాడిలో ఊది నా పోలిక చొప్పున చేసి నేను సమస్తాన్ని వాని కొరకు ఏర్పాటు చేస్తే వాడు ఏం చేశాడు? నాకు లోబడవలసిన దానికి బదులుగా నా మీద వాడు తిరగబడి ఉన్నాడు. దట్ ఈస్ ద యాగనీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆవేదన.
చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ మనం గొప్ప సత్యం నేర్చుకోబోతున్నాం. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి పరిపూర్ణమైన విధేయత చూపుతుంటే మానవుడు అసంపూర్ణమైన విధేయతను చూపుతున్నాడు ఎందుకు? చెప్పండి ఆన్సర్. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలేమో పరిపూర్ణమైన విధేయతను చూపుతుంటే, సృష్టము దేవునికి పరిపూర్ణమైన విధేయతను చూపుతుంటే, సృష్టించబడినటువంటి మానవుడు మాత్రము దేవునికి అసంపూర్ణమైన విధేయత చూపుతూ దేవుని తిరగబడుతున్నాడు. ఏంటి డిఫరెన్స్? సృష్టమేమో దేవునికి విధేయత చూపుతుంటే, సృష్టించబడినటువంటి మానవుడేమో దేవునికి అవిధేయత చూపుతున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఏంటి కారణం? మానవునికి ఏముంది? విల్. అంటే మానవునికి ఉన్నది ఏంటంటే, వెరీ గుడ్, అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి వీటికి ఏమి లేదంటే చాయిస్ లేదు. జాగ్రత్త వినాలి, ఏమి లేదు, నో చాయిస్. కానీ మానవునికి దేవుడు ఏమిచ్చాడు? చాయిస్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఏమి ఇవ్వలేదు దేవుడు? చాయిస్ ఇవ్వలేదు. కానీ మానవునికి దేవుడు ఏమిచ్చాడు? చాయిస్ ఇచ్చాడు. చాయిస్ అంటే తెలుసు కదా తెలుగులో? దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు, ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం నీ ఇష్టం. కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకి చాయిస్ లేదు. చాయిస్ లేదు కాబట్టి చచ్చినట్టుగా విధేయత చెబుతున్నాయి. అర్థమైందండి? చచ్చినట్టుగా విధేయత చెబుతున్నాయి. కానీ మానవుడు దేవుడు ఏమిచ్చాడు? చాయిస్ ఇచ్చాడు. ఈ చాయిస్ ఇచ్చినందువలన ఏం చేస్తున్నాడు మానవుడు? దేవునికి విధేయతను చూపించాల్సిన బదులుగా మానవుడు దేవుని మీద తిరుగుబాటుతనం చేస్తాడు. అంటే దీన్ని బట్టి మరి దేవుడు మానవునికి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా దేవుడు తప్పు చేశాడా? అర్థమైందండి? అందుకని వీటికి చాయిస్ లేదు, వీటికి చాయిస్ ఉంది. అందుకని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, చాయిస్ లేనటువంటివి దేవునికి లోబడుటను బట్టి దేవునికి సంతోషము లేదు. చాయిస్ ఉన్నటువంటి మానవుడు దేవునికి లోబడినప్పుడు దేవునికి సంతోషం. ఆమేన్. మీకు అర్థమైంది కాలేదు? చాయిస్ లేదండి. చచ్చినట్టు ఇజ్రాయెల్, నువ్వు పొద్దున నా దగ్గరికి 8 గంటలకు రావాల్సిందే, నో చాయిస్ నీకు, అంతే. నాకేమైనా సంతోషం? ఇజ్రాయెల్ 8 o'clock వచ్చాడు అనుకోండి, నేను కమాండ్ చేశాను. కానీ నేను ఇజ్రాయెల్, నువ్వు మార్నింగ్ 8 o'clock నీ ఇష్టం, రావాలనుకుంటారా లేకపోతే లేదన్నాను అనుకోండి, అప్పుడు నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది నాకు? సంతోషం. అలా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక రోబోట్ వచ్చేసి నాకు షూ తీసుకొచ్చేస్తే నాకు వచ్చేటువంటి సంతోషం కంటే నా కుమార్తె నాకు షూ తీసుకొని వచ్చిస్తే కలిగేటువంటి సంతోషం చాలా భిన్నమైంది. అందుకని దేవుడు మానవుణ్ణి ఒక రోబోలాగా సృష్టించలేదు, కానీ దేవుడు మానవుణ్ణి ఒక స్వేచ్ఛ కలిగినటువంటి జీవిగా సృష్టించాడు. స్వేచ్ఛ కలిగినటువంటి జీవి. అందుకని ఇది మనకు అర్థం కావట్లేదు అనమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏదోనండి దేవుడు మానవుని అంటే ఈ ఫ్రీ విల్ని ఏం చేశాడు మానవుడు? సరే, దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇస్తే ఏం చేశాడు? ఇన్స్టెడ్ ఆఫ్ ఒబేయింగ్ టు ద సావరెన్ గాడ్, హీ హాజ్ మేడ్ హిస్ ఓన్ చాయిసెస్ అండ్ గాన్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే మానవుడు ఈ స్వేచ్ఛలో దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధించడానికి బదులు మానవుడు తన యొక్క స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని దేవుని చిత్తానికి దూరం అయిపోయి పాపములు పడిపోయి సతమతమైపోతుంది. ఈ రోజుల్లో మానవులందరూ కష్టాల పాలవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మానవుడు తన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్నాడు. మన యొక్క స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుచుకున్న దినాన మనము అనేకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుపోతున్నాము. నీ స్వేచ్ఛని నీవు సంపూర్ణముగా వాలంటరీగా నీ ఇష్టపూర్వకంగా దేవునికి సమర్పించాలనేటువంటి పాఠాన్ని యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి మానవునికి నేర్పించాడు. కానీ 2000 సంవత్సరాల నుంచి మానవుని తలకి ఎక్కట్లేదు యేసు. అందుకే యేసు ప్రభు యొక్క ఆటోబయోగ్రఫీ, 1 స్టేట్మెంట్ ఆటోబయోగ్రఫీ ఎక్కడుందనంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఏమంటారు? ఆయన జీవిత చరిత్ర, ఓకే, ఆత్మకథ. యేసు ప్రభు యొక్క ఆత్మకథ లేక ఆయన జీవిత చరిత్ర ఎక్కడ ఉంది అని అంటే, ఒక్క మాటలో చెప్పాలనంటే ఆయన జీవిత చరిత్ర అంతటిని ఒక మాటలో చెప్పాలని అన్నాం అనుకోండి, ఏ వచనంతో చెప్పగలం మనం? యోహాను 6:38 చదవండి, ఏముంది? తండ్రి నాకు అనుగ్రహించిన వారు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు
వచ్చిన వాడిని నేను ఏమాత్రము బయటికి త్రోసివేయను. ఆ ఇష్టము నెరవేర్చుకున్నట్టు అది రాలేదు. నన్ను పంపిన వాని అదండి, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడం కొరకే పరలోకం నుండి దిగొచ్చు. చాలామంది ఈ వచనాన్ని అర్థం చేసుకోకుండా, ప్రియులారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకంలోనికి వచ్చాడు, మీ పాపాలను క్షమించి పరలోకం తీసుకెళ్ళడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం పోతారు. ఫూలిష్నెస్. ఇది కాదు సువార్త. యేసు ప్రభు దేనికి వచ్చాడు? మన పాపాలు క్షమించి మనని పరలోకం తీసుకెళ్ళడానికి కాదు, మనకు మేలు చేయడానికి కాదు, మనకి ఇంకేదో చేయడానికి కాదు. అది పాపాలు క్షమించడం అనేది అన్ని ఆ దేవుని సార్వభౌమాధికారములో ఉండేటువంటి చిత్తం అంతటిలో మన పాపాల కొరకు మరణించడం అనేటువంటిది 1 పాయింట్ అంతే. కానీ దేవుని సార్వభౌమాధికారం యొక్క చిత్తమంతా పాపాల కొరకు మరణించడం కాదు. ఆయన చిత్తంలో 1 పార్ట్ ఏంటంటే పాపాల కొరకు మరణించడం. కానీ మనం దీని సువార్తను ఏం చేసాం? యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించాడు, యేసునందు విశ్వాసం వస్తే నీకు పరలోకం వచ్చేస్తుంది. డైరెక్ట్ టికెట్. మనకన్నీ షార్ట్ కట్సే కదా. సాతానుగాడి యొక్క టాక్టిక్స్ ఏంటంటే, యేసు ప్రభుని ఆ కొండ మీదకి వెళ్ళి ఏమన్నాడు? నీవు నాకు నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను. అంటే నువ్వేం చేయాలి? నువ్వు సిలువ మార్గం గుండా వెళ్ళనక్కర్లేదు, సిలువను స్కిప్ చేసేయి, నీకు అన్నీ ఇస్తానన్నా. అందుకే మనం ఏం చేస్తున్నామంటే సిలువను స్కిప్ చేసేస్తున్నాము. ఈ సిలువ మార్గం గుండా వెళ్ళడం మనకు కష్టం కాబట్టి సిలువను స్కిప్ చేసి ఈ షార్ట్ రూట్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను దేవుని ఆశీర్వాదాలు పొందాలి, గొప్పతనం పొందాలని అనుకుంటాను. కానీ యేసయ్య ఏమి నేర్పిస్తున్నాడంటే, నువ్వు సిలువ మార్గము ద్వారా వెళ్ళకుండా ప్రతిదినము నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని నువ్వు యేసు ప్రభును వెంబడించకపోతే నువ్వు ఎన్నడూ కూడా ఈ దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేవు. There are no shortcuts in the kingdom of God. There are no shortcuts to enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో చేరడానికి షార్ట్ కట్స్ లేవు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకోవాల్సిందే. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభును వెంబడించాల్సిందే. ఇది జరగకుండా ఏం చేస్తున్నాడంటే సాతాను మానవుణ్ణి మోసం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం ఈ దేవుని యొక్క సార్వభౌమాధికారం యొక్క చిత్తమును గురించి ఏం నేర్చుకున్నాం మనం అంటే, దేవుడు సార్వభౌమాధికారుడు అని చెప్పేస్తే ఈ ఒక్క పాటనే కనుక మనం పాడేసామనుకోండి, మానవుని స్వేచ్ఛకి ఏమవుతుంది? భంగం కలుగుతుంది. చాలా జాగ్రత్త. దేవుడు ఎన్నడూ కూడా మానవుని స్వేచ్ఛకు భంగం కలిగించేవాడు కాదు. నేను రక్షణ పొందనండి, ఓకే, నీ స్వేచ్ఛకు మాత్రం నేను భంగం కలిగించు. ఇఫ్ యూ వాంట్ టు చూస్ హిందూయిజం, యూ కెన్ చూస్. ఇఫ్ యూ వాంట్ టు చూస్ జైనిజం, యూ కెన్ చూస్. If you want to become as an atheist, okay, you can become an atheist. నీ ఒకవేళ నాస్తికుడు అవ్వాలి, నాస్తికుడు కావు. నువ్వు ఒక నరహంతకుడు అవ్వాలి, నరహంతుడు అవ్వు. అందుకని నువ్వు ఏం చేయాలంటే చేసే నీ ఇష్టం. మానవుని స్వేచ్ఛకు భంగం కలిగించేవాడు కాదు. అందుకని మనం చాలా కేర్ఫుల్గా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించి మన స్వేచ్ఛను ఆలోచించి ఈ స్వేచ్ఛని మనం సంపూర్ణంగా ఉపయోగించుకొని మనంతట మనమే మనల్ని మనం తగ్గించుకొని మనలో ఉండే ఆహాన్ని, గర్వాన్ని అణచివేసుకొని ఈ శరీరాన్ని మనం గట్టిగా పట్టి క్రీస్తునకు చెరపట్టి ఆయనకు లోబరచడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు దేవుణ్ణి మనం సేవించాలి. అది నిజమైన ఆరాధన. ఆరాధన అంటే చప్పట్లు కొట్టి గుడికి వెళ్ళేసి పాటలు పాడానండి, దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలామంది హై స్పిరిచువల్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. చాలామంది హై స్పిరిచువల్ లాంగ్వేజ్ అంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హై స్పిరిచువల్ లాంగ్వేజ్. దేవుని మహాకృప బ్రదర్, హై స్పిరిచువల్ లాంగ్వేజ్. అంతా ఆయన దయగలిగిన కృపా సింహాసనము నుండి వచ్చిన ఆశీర్వాదములు బ్రదర్, హై స్పిరిచువల్ లాంగ్వేజ్. వాట్ అబౌట్ యువర్ లైఫ్? హౌ యు ఆర్ బిహేవింగ్ ఎట్ యువర్ హోమ్? నీ గృహంలో ఎలా బతుకుతున్నావు నీవు? ఆర్ యు బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్? So many people are behaving like dictators in the home, before their wives, before their husbands, before their children, before their servants. సర్వెంట్స్ దగ్గర కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా డిక్టేటర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. డిక్టేటర్షిప్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద సావరెన్ గాడ్. ట్రైయూన్ గాడ్లో, త్రిత్వమైనటువంటి దేవునిలో డిక్టేటర్షిప్ లేదు. అందుకని పిల్లలు మనం నేర్చుకోవాలి ఈ పాట. ఎవరిని మనం డిక్టేట్ చేయకూడదు. ప్రతి వాళ్ళకి మనం ఫ్రీ విల్ని ఇవ్వాలి. ఫ్రీ విల్ అంటే చిన్నపిల్లలకి ఫ్రీ విల్ ఇవ్వకండి.
చిన్నపిల్లలు అంటే ఆవిడ ఎల్కేజీ నేను డాడీ నేను వెళ్ళదలుచుకోవట్లేదు, ఓకే రా నీకు ఫ్రీ వీల్ ఇచ్చాను రానని బాగా. పిల్లలు 18 సంవత్సరాలు వచ్చేంతవరకు వాళ్ళకి ఫ్రీ వీల్ లేదు, ఎందుకంటే వాడికి తెలియదు. వాడికి ఓటీ కింద పెంచాలి వాళ్ళు. పాత నిబంధన ఆజ్ఞలే, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది తిను, ఇది తినొద్దు, ఓటీ అంతే, ఓల్డ్ టెస్టమెంటే, పాత నిబంధన కిందనే. అర్థమైందా? నీవు ఇది చేసిన ఎడల దేవుడు నిన్ను ఈ విధముగా దీవిస్తాడు, ఇది చెయ్యని ఎడల నీకు శిక్ష, బెత్తముతో కొట్టదను. ఇది చాలామంది చేయకనే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తిరగబడుతున్నారు. కొట్టాల్సిన, అందుకని బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి. కొట్టడం అంటే మరీ చెదగొట్టేసి వాడిని రక్తాలు గారేట్టు కొట్టదు. అర్థం? ఇప్పటికీ నేను మా పిల్లలకి ఏమి నేర్పించానంటే సీరియస్గా చూస్తే చాలు, అంతే, కొట్టాల్సిన పనులే. చాలా ఒక్క చూపు చూస్తే చాలు, ఇంకందరూ సర్దుకుంటారు మొత్తం. కొన్నిసార్లు బాగా అల్లరి చేస్తారు, అలా చేయనివ్వండి. మన ఇల్లు జైలు కాదుగా, ఇల్లు అది, అందుకని ఇంట్లో అల్లరి చేస్తారు పిల్లలు. జైల్లాగా ఉంచకూడదు, మరీ ఓవర్ స్ట్రిక్ట్ చేసి మాట్లాడదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అని డౌన్ నుంచి స్టార్ట్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అలా డాడీ పోగానే మళ్ళీ అల్లరి చేస్తారు. నో, గివ్ దెమ్ ఫ్రీడమ్, ఎగరనివ్వండి, దూకనివ్వండి, పిల్లలు కొట్టుకొనివ్వండి కాసేపు. కానీ జైలు కాదు, కానీ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్గా ఉండాల్సిన పిల్లల్ని మనం డిసిప్లిన్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతారంటే పిల్లల ఎడల వాళ్ళకి ఫ్రీ విల్ ఇవ్వండి. ఎంతవరకు 18 ఇయర్స్ వరకు వాళ్ళకి ఫ్రీ విల్ లేదు అంటే చెప్తాం, మనం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాలి. నాన్న ఇలా చేస్తే తప్పు నాన్న, దానికి అన్ని కండిషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయాలి. ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేయకపోతే ఇది నష్టం, అది నీ ఇష్టం, మనం చూసుకో. అర్థమైందండి? ఈ ఫ్రీ విల్ ఏం జరుగుతుందనంటే, అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చినట్లుగా ఇలాంటి రిలేషన్షిప్ అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండాలి, అధికారులు తర్వాత సర్వెంట్స్ అంటే పనివారల మధ్యలో ఉండాలి, ప్రభుత్వము పనివారల మధ్యలో ఉండాలి, బాస్ సబార్డినేట్స్ మధ్యలో కూడా ఈ విధమైనటువంటి ఆ ఫ్రీ విల్ అనేది ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు దెన్ వీఆర్ షోయింగ్ ద ట్రైయూన్ గాడ్స్ నేచర్ ఇన్ ద వరల్డ్. దేవుని యొక్క ఆ సార్వభౌమాధికారాన్ని మనము ఈ భూలోకములో నెరవేరుస్తున్నాం, చూపిస్తున్నాం మనం. అర్థమైంది కదా? అందువల్ల ఏమవుతుందనంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎన్ని తలచినా ఏది అడిగినా అంతా నీ చిత్తమంటే మరి నీ చిత్తం ఏమైపోయింది? అర్థమైందండి? మన చిత్తానికి విలువ లేదా అంటే ఆ పాటలో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మన చిత్తానికి విలువ లేదు అన్నట్టుగా రాశారు ఆ పాట. అర్థమైంది? అందుకని ఇట్ ఈస్ రూటెడ్ అవుట్. యాక్చువల్ ఆ సాంగ్ బిగినింగ్లో చాలా ఫేమస్, అది రూటెడ్ అవుట్ అనమాట. అంటే మనం పాడే పాటని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్త. అంటే పాట రాగం బాగుంది, తాళం బాగుంది, తర్వాత ఈ పాట చాలా ఫేమస్, చాలా గొప్ప భక్తుడు రాశాడు. గొప్ప భక్తుడు రాస్తే ఏంటి? గొప్ప భక్తుడు రాశాడు, ఎవడు రాశాడే కాదు, బైబిల్ ప్రకారం ఉందో లేదో చూడాలి అంతే. ఇక్కడ భక్తుల సమస్య కాదు. అర్థమైందా? విల్లీ గ్రహం గారు రాసిన పాట అండి, అయితే సోవా. లివింగ్స్టన్ గారు చెప్పిన మాట అండి, అయితే ఏంటట? ఫలాని దినకరన్ గారు చెప్పిన మాట అండి, అయితే సోవా. రెస్పెక్ట్ మనం వాళ్ళని గౌరవిస్తున్నాం, కానీ వాళ్ళు చెప్పేదంతా కూడా దేవుని వాక్యానుసారంగా ఉందో లేదో తరచి చూడాలి. పౌలు శీలలు చెప్పిన మాటలే అలాగున ఉన్నవో లేవని బెరియా సంఘస్థులు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ప్రతిదినము నేను చెప్పిన లేఖనములను మీరు పరిశోధిస్తున్నారా? నేను గట్టిగా కనుక మిమ్మల్ని అడిగితే రోజు కనీసం వారంలో ఎన్నిసార్లు నేను చెప్పినవి తిరిగేస్తున్నారని అడిగితే మీరు ఎంతమంది చెప్పగలరు? అడగనులేండి, మిమ్మల్ని సిగ్గుపరచండి. ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ టు షేమ్. మీకు మీరే ప్రశ్నించేసుకోండి, నాకేం చెప్పనక్కర్లేదు, దేవునికి చెప్పుకోండి చాలు. మీరు అలా పరిశీలన చేయడం ద్వారా ఏమవుతుంది? అలా పౌలు చెప్పిన మాటలండి, కెన్ ఎనీవన్ డినై? పాల్ అండ్ సైలస్, పౌలును శీలను ఎవడైనా కాదనగలడా? కానీ పౌలు చెప్పినా కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు. ఏమయ్యా పౌలు చెప్పావు కదా, నేను ఇప్పుడే నమ్మం మేము, నువ్వు చెప్తే చెప్పావులే, రేపు చెప్తాంలే, నువ్వు చెప్పింది కరెక్టే కాదు, నువ్వు వెళ్ళే ప్రసంగం చేసావు కదా, నేను వెళ్ళిపో, మేము తర్వాత చెప్తాంలే. ఏమి సంఘం అండి, ఏమి సంఘం అండి ఆ సంఘాన్ని. అందుకని అపొస్తలుల కార్యముల గ్రంథంలో లూకా ఏమంటాడంటే బెరయా సంఘము గురించి ఏం మాట్లాడుతున్నాడు? లూకా సువార్త 17:10 ఏమంటాడంటే 17:10-11 వచనంలో చదవండి ఒక మాట, చాలా చక్కటి విషయాన్ని ఆ బెరయా సంఘం గురించి మాట్లాడుతుంటాడు.
చదవండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10, 11 వచనం. కాదమ్మా, అపొస్తలుల కార్యాలు. అపొస్తలుల కార్యాలు రాసింది లూకా. అపొస్తలుల కార్యాల గ్రంథం రాసింది లూకా. అందుకని లూకా రాసిన అపొస్తలుల కార్యాల గ్రంథము 17:10. వెంటనే వారు సహోదరులను బెరేకు పంపిరి. పౌలును సీలను బెరేకు పంపిరి. వారు వచ్చి ప్రవేశించిరి. చూడండి, సెల్ ఎవరైనా ఉంటే మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించుచు పౌలును శీలయు చెప్పిన మాటలు అలాగన ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చాలండి. అందుచేత వారిలో అనేకులను చాలు. ఏమన్నాడు ఇక్కడ? వాడు పౌలు శీలయు చెప్పిన మాటలు అలాగనే ఉన్నవో లేవని వాళ్ళు ఏం చేశారు? ప్రతిదినము లేఖనాలని పరిశోధించారు. అక్కడ మీకు చాలాసార్లు చెప్పారు, లేఖనాలని పరిశోధించడం అంటే ఎలా పరిశోధించారు? ఇప్పట్లాగా 1 కొరింథీ 6:7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అలాంటి రెఫరెన్స్లు ఏం లేవు. అలాంటి డివిజన్ అప్పటికి లేదు. అసలు చెప్పాలంటే వాళ్ళ రెఫరెన్స్ ఎంత కష్టంగా ఉండేది తెలుసా? ఉదాహరణకి, ఒకవేళ మీరు దేవునికి దశమ భాగము కనుక చెల్లించకపోతే మీరు శాపగ్రస్తులు అని పౌలు చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ వచనం ఎక్కడ ఉందో వాళ్ళకి తెలిసేది కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆదికాండం దగ్గర మొదలు పెట్టేవాడు, చదువుకుంటూ పోయేవాడు. ఆ వచనం ఎక్కడ వస్తుందో అంతవరకు చదివేవాడు. ఆ వచనం ఎక్కడుంది? మలాకులు ఉంది అంటే ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివేవాళ్ళు? మీకు అర్థమైందా? ఆ రోజుల్లో లేఖనములు పరిశోధించిరంటే ఇది అర్థం. అంతే తప్ప మీకు ఇంత రెఫరెన్స్లు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా 1 కొరింథీ 6:7 అంటే అది రాసుకున్న తర్వాత కూడా చూడడానికి బద్ధకం మనకి. పర్లేదు, నిమిషం కంటే తప్పు చెప్పర్లేండి, కరెక్టే చెప్తారులేండి, అయి ఉంటుందిలేండి. అందుకే మన జీవితంలో మార్పు రావట్లేదు. అందుకే మనకు ఆ పవర్ లేదు. లిమిషన్కి పవర్ ఉంది, మీకు లేదు. ఇంకెవరో గొప్ప భక్తులు చెప్తుంటే ఆయనకు పవర్ ఉంది, మనకు లేదు. ఎందుకు మనకు పవర్ లేదు? ఆ పవర్ని మనం వింటున్నాం కానీ ఆ పవర్ని మనం రిసీవ్ చేసుకోవడం. ఆ రోజుల్లో లేఖనములను పరిశోధించిరంటే దశమ భాగమును మందిరమునకు తెండి, మీరు ఇవ్వని వాళ్ళు శాపగ్రస్తులు అనే మాట వాళ్ళకు కావాలంటే ఆదికాండం దగ్గర మొదలుపెట్టి అలా చదువుకుంటే వెళ్ళేసరికి ఇంకొక మాట చెప్పారనుకోండి పౌలు, ఆ మాటను మళ్ళీ స్టడీ చేయాలంటే ఏం చేసేవాళ్ళు? మళ్ళీ ఆదికాండం దగ్గర మొదలుపెట్టి మొత్తం చదువుకుంటే అట్లా ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. 39 పుస్తకాలు చదవాలంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. This was the way of researching the scriptures in the days of Paul. అపోస్తలుల కాలములలో, పౌలు దినములలో ఆ బెరయా సంఘస్థులు దేవుని వాక్యమును ఈ విధముగా పరిశోధించిరంటే అది అర్థం. అలా చదివారు. ఈ రోజుల్లో మనలో ఎవరైనా అలా చదువుతున్నారు? మనకి రెఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి, కాంకార్డెన్స్లు ఉన్నాయి కదా, స్టడీ బైబిల్స్ ఉన్నాయి, కామెంటరీస్ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కానీ మనకు బద్ధకమే. నిన్న చెప్పాను, యునైటెడ్ క్రైస్టర్స్లో చెప్పాను, ఇంగ్లీష్ సర్వీస్. వై గాడ్ ఈజ్ నాట్ రివీలింగ్ సో మెనీ థింగ్స్ టు ద పీపుల్, టు ద క్రిస్టియన్స్? బికాస్ ఆఫ్ మెయిన్ వన్ రీజన్. ఎందుకు దేవుడు తన సత్యాలని, తన మర్మాలని తన ప్రజలకు ఎందుకు బయలుపరచడం లేదు అంటే ఒక కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే క్రిస్టియన్స్ హ్యావ్ బికమ్ లేజీ పీపుల్. క్రైస్తవులు బాగా సోమరులయ్యారు, సోమరిపోతులు. బైబిల్లో 10-12 పోతులు ఉన్నాయి తెలుసా మీకు? తిట్టుబోతు, తిరుగుబోతు, వదరుబోతు, పొగరుబోతు, నిద్రబోతు, తిండిబోతు, తిరుగుబోతు, సోమరిపోతు, తాగుబోతు. బాగా యాడ్ చేస్తాం. ఎన్ని పోతులు ఉన్నాయి? సోమరిపోతులం మనం. ఈ సోమరోళ్ళు కాబట్టి అందుకని సోమరోనికి దేవుడు ఏం తెలియజేయడు తెలుసా మీకు ఆ విషయం? గాడ్ విల్ నెవర్ రివీల్ ఎనీథింగ్ టు ఏ లేజీ ఫెలో. ఎందుకని నీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదయ్యా, నువ్వు కూర్చొని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నీకు. ఫోన్ చేయవు, కూర్చొని అడగవు, నువ్వు డౌట్ ఉందని అడగవు, నువ్వు స్టడీ చేస్తే కదా అడగడానికి. అందుకని దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, చెప్పాను కదా, దేవుడు ఎలాంటి వాడు? స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు. నువ్వు అడిగితే చెప్తాను, అడగకపోతే నేను చెప్పను. అడుగుతావా? చెప్తాను, అడగకపోతే నేను కూడా చెప్పను.
దేవుడు బలవంతంగా లేదు లేదు నువ్వు నేర్చుకోవాలని కర్ర పట్టుకొని వచ్చేసి నేర్చుకొని చెప్పేవాడు కాదు. ఎందుకని నీ డిగ్నిటీ అని ఆయన కాపాడేటువంటి వాడు. నేను నేర్చుకోనంటే ఓకే అంటాడు, నేర్చుకుంటానంటే ఎంతైనా నేర్పిస్తాడు దేవుడిని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అందుకే నేను కూడా చాలా ఎవరిని బలవంతం చేయను. నేర్చుకోండి బలవంతం చేయను. నువ్వు దేవుని వెంటాడు, నన్ను ఎందుకు అడుగుతావు? నీకు దేవునికి మధ్యలో రిలేషన్షిప్, నిజంగా నువ్వు దేవుడిని వెతికి వెంటాడాలనుకుంటే యూ ట్రై ఆన్ యువర్ ఓన్. వీళ్ళు ఆ విధముగా లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుకని వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. ఎందుకు గనులై ఉన్నారు? వీళ్ళు 3 విషయాల్లో గనులై ఉన్నారు. చూడండి, వీరు ఎందుకు వీరిని గనులని బోధిస్తున్నాడంటే పౌలు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అనే మాట ఎందుకు వాడాడంటే అక్కడ చూడండి 3 విషయాలు మనం చూడగలం. అంటే లూకా రాస్తున్నాడు వాళ్ళ గురించి. వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉన్నారనే మాటలో అర్థం ఏంటంటే, ఒకటి ఆసక్తి ఉంది వీళ్ళు. నెంబర్ 1 ఏముంది వీళ్ళకి? ఆసక్తి ఉంది. ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యాక్చువల్గా ఆసక్తిని గురించి ఈరోజు ఒక పెద్ద క్లాస్ చెప్దాం అనుకున్నాను, బట్ ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇది చాలా పెద్ద లెసను. ఆసక్తి అనేది మీరు వినాల్సిందే కంపల్సరీ. ఆసక్తి గురించి ఒక 1.5 hour పడుతుంది. ఆసక్తి గురించి మీరు ఎప్పుడు ఎన్నడూ విననటువంటి సంగతులు, కొత్త సంగతులు చెప్తారు. వచ్చే వారం రండి. ఓకే, ఆసక్తి పరులు వీళ్ళు. ఓకే, ఆసక్తి అంటే ప్యాషన్. ఆసక్తి అంటే ఏంటంటే, పాస్ గారు మీ వాక్యం వినాలందండి, నాకు చాలా ఇష్టం అండి అంటారు. చూడండి, ఇది కాదు ఆసక్తి. అయితే మరి 2 రోజులు సెలవు పెట్టురా, లాస్ ఆఫ్ పే పెట్టుకొని రా. ఉందా ఆసక్తి? ఆసక్తి అంటే లాస్ ఆఫ్ పే జరగాలి, అవసరమైతే 2-3 రోజులు సెలవు పెట్టుకోగలగాలి, అవసరమైతే అన్నిటిని విడిచిపెట్టాలి, అవసరమైతే డబ్బులు లేకపోతే ఏదైనా వస్తువు అమ్మేసి పుస్తకాలు కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి. ఉందా ఆసక్తి? మనకి ఆసక్తి అర్థం కాలేదు. మనకి ఆసక్తి అనేటువంటిది మనకు అర్థం కాలేదు. ఆసక్తి విషయంలో మాంద్యులు అవ్వద్దు, డల్గా ఉండొద్దు అని అంటున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండు, రోమాపత్రిక. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆసక్తి ఉంది వీళ్ళకి. ఎంత ఆసక్తి అని అంటే, దావీదు అన్నట్టు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను తినేస్తుందండి, నన్ను తినేస్తుంది అన్నమాట. కొన్నిసార్లు చూడండి, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇంపార్టెంట్ పని తినేస్తూ ఉంటుంది మన ఆసక్తి ఉంది. రెండవది ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని అంగీకరించారు వాళ్ళు. మూడవది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారు? పరిశోధించారు. అంగీకరించడం మాత్రమే కాదు, అలాగ ఉన్నవు లేవని వీరే పరిశోధించారు. అందువల్ల ఏమన్నాడు? ఈ సంఘము ఘనమైన సంఘం. అంటే ఒక సంఘం ఘనమైన సంఘం అని ఎప్పుడు పిలువబడుతుందనంటే, ఆ సంఘానికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఘనమైన సంఘానికి ఉండాల్సిన 3 లక్షణాలు. ఒకటి, ఆసక్తి ఉండాలి. రెండవది, వాక్యాన్ని అంగీకరించాలి. చాలామంది అంగీకరించరు. అంటే వాళ్ళకు నచ్చిన వాక్యము, వాళ్ళకు అనుకూలంగా వాక్యం చెప్తేనే అంగీకరిస్తారు. వాళ్ళకి నచ్చలేదనుకోండి, కొంచెం భిన్నంగా ఉందనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, వాక్యాన్ని అంగీకరించారు. అవునా? మనకు అనుకూలంగా, మనల్ని పొగిడి, మనకి ఇష్టమయ్యేటువంటి వాక్యాలు అయితే చాలా జాగ్రత్త వింటాం. మనకి కష్టంగా ఉండే వాక్యం అనుకోండి, మనం వినం సరిగా, వెంటనే విమర్శ వచ్చేస్తుంది. ఏముందిలేండి, ఈ రోజుల్లో ఎంతమంది అలాంటి తప్పు చేయట్లేదు, ఎంతమంది అలాంటి పాపం చేయట్లేదు. దట్ మీన్స్ యు ఆర్ ఏ ఫూల్. బైబిల్ ఏమంటుంది? బుద్ధిహీనుడా, ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు? ఏమండి, మనకు మేలుకరమైన సంగతులే చెబుతుంటే దేవుని వలన మేలు అనుభవింపతగునా, కీడు అనుభవింపతగదా? మేలు అనుభవించడం మాత్రమే కాదు, కీడు అనుభవించడం కూడా నేర్చుకో. ఎంకరేజ్ చేయబడ్డం మాత్రమే కాదు, గద్దింపబడ్డం కూడా నేర్చుకో. అంగీకరించు దేవుని వాక్యాన్ని. చాలామంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దేవుని వాక్యాన్ని చాలామంది అంగీకరించారు. ఈ సంఘం ఏం చేస్తుందనంటే, ఈ సంఘము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుంది. అంత మాత్రం కాదు, మూడవది ఏం చేశారు? వీళ్ళు అంగీకరించేసి ఊరుకోవట్లేదు. వీళ్ళు ఏం మొదలుపెట్టారు? పరిశోధించడం మొదలుపెట్టారు. రీసెర్చ్ చేస్తున్నారు, ఉందా లేదా, ఎంతవరకు కరెక్టా లేదా. చాలామందికి ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్, సో మెనీ పీపుల్ ఆర్ నాట్ రీసెర్చింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రీసెర్చింగ్, వెతకడము, మరలా వెతకడం. తిరిగి రీసెర్చ్ అంటే అర్థం ఏంటి? తిరిగి వెతకడం. వెతికాను, మరలా వెతికాను. వెతకండి, మరలా వెతకండి. అది
కొంతమంది చూసారా రెఫరెన్స్లు అంటే, లేదండి పాస్టర్ గారు మీరు చెప్పిన అన్నీ ఒకసారి చూశానండి. నో, ఒక్కసారిగా చూడాలి, మరలా వెతుకు. ఏం కనబడింది ఆ చోటు అంటే నా కొరక నువ్వు చూసేది, నన్ను సంతోషపెట్టడానికి చూసేది. మాస్టర్ గారు అడుగుతారేమో అని చెప్పేసి నేను చూశాను సార్ అని చేయెత్తడానిక కాదు, నీ ఆత్మీయ మేలు కొరకు. చూడకపోతే నీకే నష్టం, చూస్తే నీకే లాభం, నాకేం లేదు. అందుకని ఈ సంఘము ఘనమైన సంఘం. అందుకే నేను ఇంతకుముందు మీకు మెన్షన్ చేశాను, పౌలు, జాగ్రత్త వినండి, పౌలు కొరింథీ సంఘానికి వెళ్ళాడు. ఓకే, కొరింథీకి వెళ్ళాడు, వాక్యాన్ని బోధించాడు, తిరిగి వచ్చాడు, తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళకు ఉత్తరం రాశాడు. గలతీకి వెళ్ళాడు, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఒక ఉత్తరం రాశాడు. కొలసీకి వెళ్ళలేదు పౌలు, కానీ కొలసీలకు ఉత్తరం రాశాడు. రోమీలకు ఉత్తరం రాశాడు. ఎఫెసీలకు ఉత్తరం రాశాడు. ఎఫెసీలో 3 సంవత్సరాలు ఉంటాడు, ఆయన వాళ్ళకు ఉత్తరం రాశాడు. అంటే పౌలు దేవుని వాక్యాన్ని బోధించి వెళ్ళి వాళ్ళతో ఉండి అన్నీ చేసి మళ్ళీ వచ్చి తప్పు చేస్తే మళ్ళీ ఉత్తరం రాయాల్సి వచ్చింది. పౌలు అన్ని సంఘాలకు, ఎఫెసీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక అని బైబిల్లో ఉంది, కానీ బెరయా సంఘమునకు రాయబడిన పత్రిక అని బైబిల్లో లేదు. ఎందుకు పౌలు మరలా బెరయా సంఘానికి ఒక పత్రిక రాయవలసిన అవసరత రాలేదు? కారణం ఏంటంటే వాళ్ళలో లక్షణాలు, వాళ్ళలోని ఆసక్తి, వాళ్ళ యొక్క అంగీకారము, వాళ్ళ యొక్క పరిశోధన. చెప్పండి, ఎంతైనా తిట్టండి, పర్వాలేదు, వింటాం, కానీ అలా ఉందో లేదో పరిశోధిస్తాం. అది రైట్ అయితే మేము అంగీకరిస్తాం, మార్చుకుంటాం. అందుకని అన్ని సంఘాలకు పౌలు పత్రికలు రాయాల్సి వచ్చింది, కానీ బెరయా సంఘానికి పత్రిక రాయవలసిన అవసరత రాలేదు. కానీ చెప్పాలంటే ఇప్పుడు నేనేం చెప్పాలంటే, బైబిల్ క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళందరూ మానేశారండి. ఎందుకొరకంటే వాళ్ళకి ఇంకొకసారి చెప్పాల్సిన అవసరత రాలేదు అని నేను చెప్పగలగాలి. కానీ మీరు మరలా వస్తున్నారే. ఎందుకు మానేశారంటే నేను బాధపడను, అందరూ మానేశారండి, అసలు వాళ్ళకి ఆసక్తి లేదు సార్, నేర్చుకోవట్లేదు నేను అనను. మీరు నిజంగా అందరూ మానేస్తే నేను ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా? అమ్మో, అంటే ఇంకొకసారి నేను బోధించాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు, చాలా బాగా నేర్చేసుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ మీరు నేర్చుకున్నారు లేదు, తర్వాత ఇష్యూ. కానీ బెరయా సంఘం అలాంటిది కాదు. అందుకని బైబిల్లో అనేకమైన సంఘాలకు పత్రికలు ఉన్నాయి, కానీ బెరయా సంఘానికి పత్రిక లేదు. ఆమేన్. అలాంటి సంఘాలు ఉండాలి. మన సంఘాలకు సుత్తి కొట్టి కొట్టిందే కొట్టి ఇన్ని ప్రసంగాలు అవసరం మీకు? చెప్పండి, ఇన్నిసార్లు నేను చెప్పాలా? ఇంతవరకు చెప్పిందంతా కూడా మీరు నేర్చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, చాలా అసలు రానక్కర్లేదు మీరు. అంటే మనకి క్రొత్తదనం అన్నమాట. సరే, మనం చాలా దూరం వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాం? ఇందులోని థియలాజికల్ మిస్టేక్. అంటే సార్వభౌమాధికి అంతా నీ చిత్తం అంటున్నాడు, మళ్ళీ కిందకి వచ్చేయమంటున్నాడు. అంటే నా ప్రార్థనలు మళ్ళీ అదేంటి? అందులో ఏముంది? రెండవది సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంది, పరస్పర విరుద్ధత ఉంది అందులో. అంతా నీ చిత్తం అయితే మళ్ళీ నేను అడగడం ఏంటి? అంతా నీ ఇష్టమే కదా, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ప్రార్థన చేయనని చెప్పాలి. అంటే 2 విషయాలు. థియలాజికల్ మిస్టేక్ ఏంటంటే, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, మానవుని యొక్క స్వేచ్ఛ, ఈ 2 బ్యాలెన్స్ అవ్వట్లేదు. రెండవది ఆ రెండు వచనాల మధ్య పరస్పర విరుద్ధత ఉన్నది. కాబట్టి ఆ పాట థియలాజికల్లీ రాంగ్. రాగం కొరకు పాడుకోవాలనుకుంటే పాడుకో, తప్పులేదు. ఇంకా నేను చెప్తాను చూడండి, కొంతమంది చాలా గొప్ప దైవజనులు రాశారండి అంటే, గొప్ప దైవజనులు రాశారనేది కాదు పాట. ఇప్పుడు ఇంకొక పాట ఉంది, ఇంకొక ఆయన రాశాడు, అదేమిట, వ్రతములు చేసి కొలిచిన నిన్నే కదా, జపములు చేసిన నిన్నే కదా. అంటే వ్రతములు కొలిచినా జపములు చేసినా అంత నిన్నే కదా అంటే, సత్యనారాయణ వ్రతం చేసినా నీకేనా? అన్ని వ్రతాలు నీకేనా? అంటే ఆ యతి ప్రాసలు బాగున్నంత మాత్రాన పాటను రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. చాలా గొప్పైన రాశాను, గొప్పైన రాస్తే ఏంటట? జపములు తలచిన నిన్నే కదా, వ్రతములు చేసిన నీకే కదా, విజ్ఞాపనలు తాను. వ్రతములు అంటే ఏ వ్రతం అనుకోగా, నేనైతే నేను సత్యనారాయణ వ్రతం చేశానండి, అది యేసుప్రభుకి వెళ్ళిందని. ఉన్నాయి చాలా పాటల్లో థియలాజికల్ మిస్టేక్స్. అందులో కూడా ఉంది థియలాజికల్ మిస్టేక్స్. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట్లాడకపోయినా, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. అబ్బా, దేవునికి అంత కలవరం అనమాట.
అంటే అది రాయడానికి చూడడానికి ఎంతో స్పిరిచువల్గా ఎంతో ప్రేమ కనపరిచినట్టుగా ఉంటుంది. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ఆశ నాపై యేసయ్యా, ఎందుకింత ధ్యాస నాపై యేసయ్యా, ఏ వరమో ఈ రాగము నా యేసయ్యా. నేనైతే అంటాను, ఏ వరమో ఈ రోగము నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కరెక్టే, మర్చిపోడు దేవుడు. కానీ ఏంటంటే అందులో నేను ప్రార్థించకపోయినా నువ్వే పలకరిస్తుంటావు అంటే నాదేం లేదు. అర్థమైందా? అంటే దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉంది, కానీ నీ ఫ్రీ విల్కి అక్కడ చాయిస్ లేదు. అందుకని మానవునికి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛలో దేవుణ్ణి మానవుడు ఎరగాలని దేవుడు కోరుకుంటాడు. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరికీ స్వేచ్ఛ లేదు, కానీ మానవునికి స్వేచ్ఛ. అందుకని ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. క్లోజింగ్ అంటే ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఇంకొక సెషన్ ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే దేవుడు పశువులను ఏ రోజు సృష్టించాడు? జంతుజాలాన్ని ఏ రోజు సృష్టించాడు? నువ్వు బైబిల్ బోధకునివి, ఏ రోజు సృష్టించాడంటే 4వ రోజు అంటున్నావు. అదే మనం బైబిల్ చదవడం అంటే 6th డే. ఏ రోజు చెప్పండి? 6వ రోజు. బోధకులమైన మనకు మరి కఠినమైన ఇజ్రాయేల్, అది పూర్తి చేయి. బోధకులమైన మనకు మరి కఠినమైన ఏముంది? నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు కాలం రాసేస్తున్నావు. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది. సరే, దీన్ని బట్టి ఉండదులే, కంగారు పడ. సో ఆ జంతుజాలాన్ని దేవుడు అంటే యానిమల్స్ని ఏ రోజు సృష్టించాడంటే 6వ రోజున. మానవుణ్ణి ఏ రోజు చేశాడు? అదే రోజు చేశాడు. ఎందుకు దేవుడు మానవుణ్ణి జంతువులని ఒకే రోజు చేశాడు? ఎందుకు వాళ్ళని 5వ రోజు, తర్వాత మానవుణ్ణి 6వ రోజు, లేదా మానవుణ్ణి 7వ రోజు, ఇంకొక రోజు, అట్లా వేరే వేరే రోజుల్లో చేయొచ్చు కదా? ఎందుకు ఇద్దరిని ఒకేసారి సృష్టించాడు? చెప్పండి, ఎందుకు ఇద్దరిని ఒకేసారి సృష్టించాడు? జంతువులని మానవులను ఎందుకు దేవుడు ఒకేసారి సృష్టించాడనంటే, చాలా జాగ్రత్త వినండి. జంతువులకి మానవునికి ఉన్నటువంటి తేడా ఏంటి? జంతువులకి మానవునికి ఉన్న తేడా ఏంటి? జంతువునికి ఏమి లేదు, వివేచన లేదు. మానవునికి ఏమి లేదు. కుక్కలు పెంచుకుంటే బోళ్ళంత వివేచన ఉంది వాడికి, ఆత్మ లేదు. ఇంకా స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదు? బోళ్ళంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవునికి. జంతువులు ఒక పెద్ద కుక్కను తీసుకొచ్చి మీరు వదిలేస్తే తెలుస్తుంది దానికి స్వేచ్ఛ ఎంత ఉందో. జంతువులకి మానవునికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఇంకా పోలికలు చాలా ఉన్నాయి. మాట్లాడలేదు మనం అంటే అది ఏదో వేరే భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు దానికి గుండెకాయ ఉంది, మనకి గుండెకాయ ఉంది, దాని ఆర్గాన్స్ మన ఆర్గాన్స్ అన్నీ సేమే. అన్ని దాదాపు ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. బాడీ వైజ్గా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, జంతువులకి కాన్షియన్స్ అంటే మనస్సాక్షి లేదు, మానవునికి మనస్సాక్షి ఉంది. అందుకని జంతువులన్నీ కూడా కిందికి చూస్తాయి. దేవుడు జంతువులను ఎలా సృష్టించాడు? ఆల్ ఎనిమల్స్ లుక్ డౌన్, భూమి కిందికి చూస్తాయి. కానీ మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టించాడంటే ముందుకు చూచేటట్లు, పైకి చూచేటట్లు సృష్టించాడు. అయితే ఎందుకు ఈ రెండింటిని ఒకే రోజున సృష్టించాడంటే, ఇద్దరిని ఒకే రోజున ఎందుకు దేవుడు సృష్టించాడంటే, నువ్వు ఏ రోజునైతే అంటే వీటికి మనస్సాక్షి లేదు, మనకేముంది? మనస్సాక్షి. అంటే నువ్వు గనుక మనస్సాక్షి లేకుండా గనుక నువ్వు బ్రతికితే, నీ మనస్సాక్షి ప్రకారము, లేక నీకు ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది కరెక్టు, ఇది నేను చెయ్యాలి అనేటువంటి అవగాహన లేకుండా ఒకవేళ నీ మనస్సాక్షి విరుద్ధంగా నువ్వు బ్రతికిన దినమున నీకు జంతువుకు తేడా ఏమీ లేదు. యూ విల్ జస్ట్ బికమ్ లైక్ ఎనిమల్, దట్స్ ఆల్.
నువ్వు ఒక జంతువులాగా అయిపోతావు. అర్థమైందా? ఎనిమల్కి నీకు తేడా ఏం లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ మనస్సాక్షి ఏమైపోయింది? ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఏమైపోయింది? ఈ స్వేచ్ఛను ఉపయోగించి, మనస్సాక్షిని ఉపయోగించి, జంతువుకు మనస్సాక్షి లేదు కానీ నీకు మనస్సాక్షి. అర్థమైందండి? దేవుని అర్థం చేసుకోగలవు. పాపమేంటో, సత్యమేంటో, అసత్యమేంటో నువ్వు తెలుసుకోగలవు. ఒకవేళ కనుక మనస్సాక్షి మీరి కనుక నువ్వు ప్రవర్తిస్తే నువ్వు జంతువుతో సమానమైన వాడవని గుర్తు చేయడానికి రెండింటిని కూడా ఒకే రోజు సృష్టించావు. దీన్ని బట్టి ఏమైనా చెప్పగలరా? మనలో చాలామంది మీరు చాలాసార్లు వీఆర్ బికమింగ్ లైక్ యానిమల్స్. ఎట్లా అవుతుంటాం మనం? బార్కింగ్ లైక్ డాగ్స్. కుక్కల వల్ల బాగా అరుస్తుంటాం, కేకలేస్తుంటాం, పిచ్చెక్కిపోద్ది మనకు కొన్నిసార్లు. పిచ్చిగా ప్రవర్తిస్తుంటాం కదా. కొంతమంది తోడేలు వంటి స్వభావం, చీల్చే స్వభావం, కొంతమందికి తోడేలు చీల్చున్నట్టు స్వభావం, కొంతమందికి అరిచేటువంటి స్వభావం, కొంతమందికి పంజా విసిరి కొట్టేటువంటి స్వభావం. ఎందుకని నీ మనస్సాక్షిని నువ్వు కాల రాసిస్తున్నావు, నీ చాయిస్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ బిహేవింగ్ లైక్ యానిమల్. అంటే గాడ్ వాంటెడ్ టు షో మ్యాన్ దట్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యానిమల్ వెన్ యూ క్రాస్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షిని మీరు నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు జంతువుకు తేడా లేదు. అర్థమైంది? అందుకని మనము అంటే బ్రదర్, అర్థమైందా బ్రదర్? అంటే మీరు పాడిన అంటే మీరు రెఫరెన్స్ చేసిన పాటను బట్టి చెప్తున్నాను తప్ప మిమ్మల్ని తప్పుగా ఎంచట్లేదండి. అదంటాను. అంటే మీరు ఆ పాట ఎత్తడం వల్ల ఇదంతా ఉందన్నమాట, ఇది బయటకు వచ్చింది. మీరు ఆ పాట పాడుకుంటూ ఉంటే నా ప్రసంగం వేరుగా ఉండేది. అర్థమైంది కదండి? సో ఇది అన్నమాట.